రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు పూర్తిగా మోసం చేస్తున్నది అంటున్న సయ్యద్ జబీవుల్లా. వైఎస్ఆర్ సిపి స్టేట్ సోషల్ మీడియా సెక్రటరీ ఎర్రగొండపాలెం ముస్లిం మైనారిటీ నాయకులు సయ్యద్ జబీవుల్లా గారు మాట్లాడుతూ గత మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారు 23,450 కోట్ల రూపాయలు మైనారిటీలకు ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ముస్లింలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఇప్పుడు ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ముస్లిం సమాజాన్ని తీవ్రంగా నిరాశపరిచి పార్లమెంట్లో ఏదో విజయం సాధించామని పాలాభిషేకాలు చేసుకుంటూ మైనారిటీలకు కించపరుస్తున్నారు. ఎన్నికల ముందు ప్రకటించిన షాదీ తోఫా పథకం ఎక్కడుంది? ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి చివరకు మాట తప్పింది కూటమి ప్రభుత్వం. ముస్లిం అక్కాచెల్లెమ్మలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 ఇస్తామని చెప్పిన హామీ ఏమైంది? నిరుద్యోగ యువతకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వమే కాదా? ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు పెట్టుకున్న ముస్లిం సోదరులకు ఇప్పటివరకు ఒక్క ఇల్లు స్థలం అయినా ఇచ్చారా? ముస్లిం కుటుంబాలకు కాలనీ ఇళ్లు ఎక్కడ ఉన్నాయి? ముస్లిం సోదరులు సోదరిమణులకు వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు కొత్తగా ఒక్కటి అయినా ఇచ్చారా? సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి ఆ హామీ నిర్వీర్యం చేసినారు. ముస్లిం మైనారిటీ సోదరులకు సోదరీమణులకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ హామీని పూర్తిగా మరిచిపోయింది కూటమి ప్రభుత్వం. ఉర్దూ స్కూళ్ల సంఖ్య పెంచుతామని చెప్పి మైనారిటీ కాలేజీలు ఏర్పాటు చేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోవటం, ప్రస్తుతం ఉన్న స్కూళ్లను కూడా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ పక్కనబెట్టి నేడు ముస్లిం సమాజానికి అన్నీ చేస్తున్నామన్నట్లు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? గత వైసీపీ ప్రభుత్వంలో మా అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనారిటీలకు గుండెలకు హత్తుకునే మహోత్తరమై పథకాలు అమలుపరిచారని సయ్యద్ జబీవుల్లా కొనియాడినారు. ముస్లిం మైనారిటీ సోదరులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము అని కోరారు.